దాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి కమిటీలు వచ్చి ఇంత స్ట్రెంథింగ్ చేసి పెట్టినప్పటికీ కూడా ఎవరైతే సపోజ్ బాధిత ఆర్టిస్ట్ కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి కెరియర్ అనేది ఉంటుందా? అది స్పెషల్గా సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు వస్తాయి? ఇండస్ట్రీలోనే కాదమ్మా, అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది. ప్రతి చోట ఇక వాళ్ళని అంటే కాంప్లికేటెడ్ క్యాండిడేట్ కింద ముద్ర వేస్తారు, ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు అనే భయం. ఆ భయంతో ఎవరు మాట్లాడటం లేదు అనేది వాస్తవం. ఆ భయం పోగొట్టాలి. అలాగే ఎవరైనా సరే వెళ్ళి ఒక వ్యవస్థ ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటారు. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచవచ్చు, వాళ్ళ వివరాలు బయటకు డిస్క్లోజ్ చేయకుండా ఉండవచ్చు. స్ట్రైట్గా ఆ మనిషిని తీసుకొచ్చి విచారణ జరపవచ్చు. ఎన్ని చేసినా ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది ఏదో రూపంలో బయటకు వస్తుంది. అంటే ఇలాంటి వేధింపులు ఉన్నాయి ఇండస్ట్రీలో కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉంది. ఇది రాజకీయ రంగంలో కూడా ఉంది. రాజకీయ రంగంలో కూడా ఎదగటానికి ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఆడవాళ్లకు ఉంది అని చాలామంది మాట్లాడారు. అంటే ఒక వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా కానీ దానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఈజీగా ఒక మాట వాడుతున్నారు, కమిట్మెంట్ అని. ఆ కమిట్మెంట్ అనే మాట ప్రతి రంగంలోనూ ప్రతి చోట జరుగుతోంది. కాబట్టి పని ప్రదేశాలలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల్ని కట్టడి చేయటానికి అనే పేరుతో ఒక విస్తృతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రత్యేకంగా మహిళా కమిషన్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు కదా అంటారు చాలామంది. అది చాలదు. డెఫినెట్గా దీనికి విడిగా ఒక కోర్టు, ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు పెట్టి ఒక వ్యవస్థ దానికి అంటూ ఒక బలగాన్ని నియమించి, ఎలాగూ షీ టీమ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు. అదే పద్ధతిలో దీనికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి చేయకపోతే మాత్రం కష్టమే. ఇది కంట్రోల్ చేయటం కష్టం. అప్పుడప్పుడు ఇలా ఈ హేమ కమిటీ నివేదికలు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు అది కాసేపు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ఇప్పుడు కూడా అదేదో కేరళ ఇండస్ట్రీకి సంబంధించిన గొడవ మనకెందుకు, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఇక్కడ టాలీవుడ్లో పెద్దలు వ్యవహరిస్తున్నారు. అంటే అగ్రతారలు కానివ్వండి, లేదా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఎవ్వరూ కూడా దీని మీద పెద్దగా చర్చకి సిద్ధపడట్లేదు. అదే చర్చకి వెళ్ళకపోవడానికి కారణం ఇది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. నిర్మోహమాటంగా హీరోలు నిర్ణయం తీసుకుంటే తప్ప, అంటే వాళ్ళు హర్ట్ అవుతే గనక ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఎవరు వ్యవహరించరు. అందుకని ఇది ఎవరు మాట్లాడరు. హీరోలు ఎలాగూ మాట్లాడరు, వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని మిగిలిన వాళ్ళు మాట్లాడరు. అందుకని సైలెన్స్ ఉంది. అందుకే రాధిక రజనీకాంత్ని టార్గెట్ చేసింది. అందుకే అంటే ఇది హీరో సెంట్రిక్ ప్రపంచం, మీరేమో నాకేమీ తెలియదు అని చెప్పి అమాయకత్వం నటిస్తారు. మీరు అమాయకంగా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మీరు గాయపడతారేమో అని మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. ఇంకెలా ఇలాంటివి బయటకు వచ్చేది అని ప్రశ్నించింది ఆవిడ. అదే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కూడా. అంటే రాధిక గారు అన్నట్లు ఒక పెద్ద హీరోలు ఎవరైనా దీనికి ఊతమిచ్చినట్టుగా ఉంటే మాకు ఒక ఊరటగా ఉంటుంది, ఇంకా దీని నుంచి మేము కూడా మరింతగా మాట్లాడగలుగుతాం అన్నదాన్ని అయితే ఒప్పుకోవాల్సిందే కదా. డెఫినెట్గా ఒప్పుకోవాలి. తెలుగులో టాలీవుడ్కి వస్తే చిరంజీవి గారితో కూడా ఆవిడకి మంచి అసోసియేషనే ఉంది. కాబట్టి ఆవిడ చిరంజీవి గారిని కూడా కదిలించి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాల మీద కట్టడి చేయటానికి ఒక వ్యవస్థ ఏర్పాటుకి మీ వంతు సహకారం మీరు అందించండి అన్న టోన్లో గనక ఆవిడ మాట్లాడితే ఈయన కూడా స్పందించే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఓకే, అయితే ఒకవేళ అటువంటి పరిణామాలు వస్తే కాస్త మహిళలందరూ కూడా కొంచెం ధైర్యంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయా? ప్రభుత్వం అండతో ఇంకా ఈ కమిటీ స్ట్రెంథిన్ అయితే సమంత కోరినట్లుగా అయితే ఒకటి ఇక్కడ ప్రభుత్వం అంటే సినిమాటోగ్రఫీ శాఖ రెగ్యులర్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మీద. అంటే వాళ్ళు ఏదో సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఈ థియేటర్లు వ్యవహారము ఇతర వ్యవహారాలు చూసుకోవటం, టికెట్ల రేట్లు పెంపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం అయిపోతున్నారు తప్ప ఇంకేమీ పని చేయట్లేదు వాళ్ళు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ అనేది ఓపెన్గా తెలిసినప్పుడు ఆ శాఖ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ బాధ్యత అది
అంటే అక్కడ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం చూడటం కోసమే అది ఉంది. ఆ బాధ్యతను గుర్తించి వాళ్ళు కొంచెం రెగ్యులర్ మానిటరింగ్ గనక చేయగలిగితే, మానిటరింగ్ చేస్తూనే ఇలాంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ఒక కోర్టు ఏర్పాటు చేసి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొంతమేరకు కంట్రోల్ అంటే ఒక భయం ఉంటుంది. మనం ఎవరినైనా ఏదైనా అనేస్తే అది వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయటానికి ఒక వ్యవస్థ ఉంది అని తెలిస్తే కొంచెం భయపడే అవకాశం ఉంది. పై స్థాయిలో కంట్రోల్ చేయటం కొంత ఇబ్బందే. అంటే ఒక పెద్ద దర్శకుడో లేకపోతే ఒక పెద్ద హీరోనో కాస్టింగ్ కౌచ్లో ఉంటే దాన్ని ఓపెన్ చేస్తే చాలా మంది ఇబ్బందులు పాలవుతారనే భయం ఆర్టిస్టుల్లోనూ ఇతర వీళ్ళలోనూ ఉండొచ్చు. అది ఎలాగూ ఉంటుంది, ఇతర పరిశ్రమల్లో కూడా ఉంది, అది ఇక్కడ కూడా ఉంటుంది సహజంగా. కనీసం కొంతమేరకైనా ఒక భయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్థాయి వాళ్ళు తగ్గుతారు మాట అంటానికి. నీకు నేను ఫలానా సినిమాలో అవకాశం ఇప్పిస్తాను, నాకేంటి అని అడిగేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వాళ్ళు కూడా. అసలు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పై వరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు దీనికి మినహాయింపు కావట్లేదు. ఎవరు కావడం లేదు కాబట్టే కనీసం ఒక కోర్టు ఉంది, ఒక స్పెషల్ కోర్టు ఉంది దీనికి సంబంధించి అనే విషయం తెలిస్తే కొంత ఆగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆగుతారు, అనవసరంగా ఇరుక్కుంటామేమో అంటే ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇదంతా. ఇది మిస్యూజ్ అవుతుంది. ఎవరైనా ఒక అమ్మాయికి ఎవరి మీదైనా కోపం ఉంటే ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్నో ఎవరినో టార్గెట్ చేసి ఇతను నన్ను చేపట్టుకున్నాడు లేకపోతే వేధించాడు అని చెప్పేసి ఒక కేసు పడేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పడేస్తారు, ఏంటి పరిస్థితి అని మాట్లాడుతున్నారు వీళ్ళు ఓపెన్గానే. అంటే ఇప్పుడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఒకవేళ వీళ్ళకి న్యాయం జరగాలంటే ఒక కమిటీ స్ట్రెంగ్గా ఒక బలోపేతమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసిన ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల లేకపోతే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అనే దాన్ని కూడా తీసుకున్నప్పుడు దీనిలో లాభాలేంటి నష్టాలేంటి ఈ రెండింటిని కూడా బేరీస్ వెయ్యాలా? అక్కర్లేదమ్మా. అంటే డెఫినెట్గా ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ ఉంటాయి, ఈ విమర్శలు అనివార్యంగా ఉంటాయి. అందుకే నేను కంపేర్ చేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినప్పుడు ఇలాంటి ఆరోపణలే వచ్చినాయి. ఇది మిస్యూజ్ అవుతుంది, అగ్రకులాల మీద కోపం ఉన్నటువంటి ఎవరైనా సరే వాంటెడ్గా మమ్మల్ని వేధించారని కేసులు పెట్టచ్చు అని అగ్రకులాలు మాట్లాడినాయి. అలాగే ఇప్పుడు పురుషులు మాట్లాడుతున్నారు. మహిళలకు ఇలాంటి ప్రత్యేకమైన కోర్టు పెట్టి అధికారం ఇస్తే రేపొద్దున మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తే ఏంటి పరిస్థితి? ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆల్రెడీ అదేదో జరుగుతుంది అనేది ఒక ఊహ. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోతుంది. జరిగిపోతున్న దాన్ని కట్టడి చేయటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని ఆర్గ్యూ చేయటం కరెక్టే. ఏదో ప్రమాదం జరుగుతుంది, ఇక్కడ ఎవరి మీదో అనవసరంగా అన్వాంటెడ్ ఎలిగేషన్స్ వెళ్ళిపోతాయి, లేకపోతే కావాలని చాలామంది మీద కేసులు పెట్టేస్తారు, ఇవన్నీ ఊరికనే మాట్లాడే మాటలు. అంటే దీన్ని ఏదో రకంగా సాచివేత ధోరణిలోకి తీసుకెళ్ళటం కోసం మాట్లాడే మాటలు అవి పట్టించుకోనక్కర్లేదు. ఓకే. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ అలాగే మన సెలబ్రిటీలందరూ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విపత్తు జరిగినా స్పందించడం, ఆదుకోవడం, వారి వంతు సహాయం, ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంటుంది. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరదల నేపథ్యంలో అనేక ప్రాంతాల జలదిగ్బంధాలు ఉండిపోవడం, ఈ సందర్భంగా మన స్టార్లు కొంతమంది ఆర్థిక సహాయానికి ముందుకు రావడం, దీన్ని ఎలా చూడొచ్చు? లేదు, ఇది మొదటి నుంచి ఉంది కల్చర్. అంటే కళాకారులుగా తమకి బాధ్యత ఉంటుంది. అంటే ఏ ఆడియన్స్ అయితే ఇప్పుడు ప్రజలు